హలో ఎవరీవన్, శ్రీకృష్ణుడు అర్జునికి ఎందుకు గీతను చెప్పాడు? కురుక్షేత్ర యుద్ధం ప్రారంభం కానుంది. కురుక్షేత్రంలో రణరంగంలో ఉన్నాడు అర్జునుడు. చుట్టూ చూశాడు. తన అన్నలు, తన మామలు, తన తాత అయినటువంటి భీష్మ పితామహులు, గురు ద్రోణులు అందరినీ చూసి వీరిని చంపా రాజ్యాన్ని నేను సొంతం చేసుకోవాలి, ఈ రాజ్యం నాకు వద్దు అని అర్జునుడు అన్నాడు. అప్పుడు బదులుగా శ్రీకృష్ణుడు తన జీవితం యొక్క నిజమైనటువంటి అర్థాన్ని చెప్తూ గీతని బోధించాడు. అందుకే ఈ యొక్క భగవద్గీతను జీవన మార్గదర్శి అని పిలుస్తాం. ఇక్కడ అందరూ ఉన్నారు కదా, ధర్మరాజు, నకులుడు, సహదేవుడు, భీముడు, బలమైనటువంటి వాడు భీముడు, వీరందరూ ఉన్నారు. వీళ్ళందరినీ కాదని కేవలం శ్రీకృష్ణుడు అర్జునికి మాత్రమే ఎందుకు గీతోపదేశాన్ని చేశాడు తెలుసుకుందామా? అయితే అతడు గొప్ప అందగాడనా, గొప్ప యోధుడనా, గొప్ప విలువిద్యకారుడనా? ఏ కారణంతో తనకి మాత్రమే నేర్పించాడు? ఎస్, అతడు గొప్ప యోధుడే, అతడు గొప్ప అందగాడే. అయినప్పటికీ కూడా నిజమైనటువంటి సందేహం ఉన్నటువంటి వ్యక్తి అర్జునుడు. ఎందుకు? రణభూమిలో అందరూ ఉన్నారు, అందరూ యుద్ధం చేసేందుకు సిద్ధంగా ఉన్నారు. కానీ ఒక్క అర్జునుడు మాత్రం ఏది ధర్మం, ఏది నా కర్తవ్యం అని ఆలోచిస్తూ ఉండిపోయాడు అర్జునుడు. నిజంగా తనకి తెలుసుకోవాలని తపన ఉంది కనుక కేవలం అర్జునుడికి శ్రీకృష్ణుడు గీతోపదేశాన్ని చెప్పాడు. కేవలం అతనికి తెలుసుకోవాలని తపన ఉన్నందువల్ల మాత్రమే అతనికి మాత్రమే జ్ఞానం అనేది ఎప్పటికైనా సరే తెలుస్తుంది. అందుకనే శ్రీకృష్ణుడు తనకి గీతోపదేశాన్ని చేశాడు. సందేహం అనేది ఎవరికైనా సరే జ్ఞానానికి మొట్టమొదటి అడుగు. ఇది మీరు గమనించాలి. మీకు గీతలో ఏ బోధన అంటే చాలా ఎక్కువగా ఇష్టం? కామెంట్ చేయండి. ఇలాంటి మరెన్నో అప్డేట్స్ కోసం మన పేజ్ని ఫాలో కొట్టండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ.